బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పింది. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల డైట్ ఛార్జీలను 10% పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకోగా పెంపు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచే అమల్లోకి రావాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలను 10% పెంచాలని ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లేలా గురుకులాల అభివృద్ధి, హాస్టళ్ల నిర్వహణకు ప్రత్యేక నిధులు, పోటీ పరీక్షలకు శిక్షణ, విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన అర్హులకు చేరేలా చర్యలు మరింత వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన మున్సిపల్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల పనితీరును ఒకే చోట నుంచి నిరంతరం పర్యవేక్షిస్తామని ఆయన వెల్లడించారు. తాగునీటి నాణ్యత, గుంతలు లేని రహదారులు, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ సేవలపై ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపల్ శాఖలో ఆధునీకరించిన కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. ఇప్పటి వరకు సచివాలయంలో పనిచేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాయపూర్లోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయానికి తరలించి మరింత ఆధునిక సాంకేతిక సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతతో అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో జరుగుతున్న సేవలు, అభివృద్ధి పనులను ఒకే కేంద్రం నుంచి రియల్ టైంలో పర్యవేక్షించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ప్రతి వార్డు, ప్రతి వీధిలో జరుగుతున్న పరిణామాలను నిరంతరం మానిటర్ చేస్తూ సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించే అవకాశం ఈ కేంద్రం ద్వారా కలుగుతుందని చెప్పారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా నాణ్యత, గుంతలు లేని రహదారులు, వీధి దీపాల నిర్వహణ వంటి కీలక అంశాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని మంత్రి తెలిపారు. పురమిత్ర యాప్, రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థల ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును ట్రాక్ చేసి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పరిష్కారం కాని ఫిర్యాదులపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు. డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ వాటర్లో క్వాలిటీ ఉందా లేదా, క్వాలిటీగా ఇస్తున్నా లేదనేది. మూడోది, గుంటలు లేని రోడ్లలో గుంటలు లేకుండా ఉండే విధంగా ఆ లైట్స్ మెయిన్గా ఇవి కోరుకుంటారు. వీటి తర్వాత నెక్స్ట్ పార్కులు కావచ్చు, అనేకమైన మున్సిపాలిటీ యొక్క బాధ్యతలు ఉన్నాయి. ఈ యొక్క వీటిలన్నిటి కూడా సెంట్రలైజ్డ్గా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేయటం. 123 మున్సిపాలిటీస్లో ఏ వార్డులో, ఏ వీధిలో ఏం జరుగుతుంది అనేది మానిటరింగ్ చేసే విధంగా ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా మన సిడిఎంఏ గారు దీన్ని మొత్తం ఆయనే ప్లాన్ చేసి విత్ టెక్నికల్ పీపుల్తో అందరు కలిసి ఈరోజు ఇనాగరేషన్ చేశారు. ఖచ్చితంగా దీనివల్ల 2014-19 అయితే ఆ రోజు నేను మంత్రి అయిన తర్వాత ఆ రోజున్న కమిషన్తో కూర్చొని డిస్కస్ చేస్తే రాష్ట్రంలో ఉన్న ఆ రోజు 110 మున్సిపాలిటీస్, 110 మున్సిపాలిటీస్లో ఒక 20,000 ప్లేసుల్ని బ్లాక్ స్పాట్గా డిసైడ్ చేసాం. బ్లాక్ స్పాట్స్ అంటే రోజు ఎక్కువగా చెత్త తీసుకొచ్చేయటం, క్లీన్ కానివి, హోటల్స్ ఉండే దగ్గర, హాస్పిటల్స్ ఉండే దగ్గర, మార్కెట్ ప్లేస్లో, అటువంటి 110 మున్సిపాలిటీస్లో 20,000 మేము టార్గెట్ పెట్టుకున్నామంటే ఈ బ్లాక్ స్పాట్స్ అన్నిటి గ్రీన్ స్పాట్స్గా మార్చాలంటే మోర్ ఫోకస్ ఆన్ దట్. ఎక్కువ ఫోకస్ అంటే రెగ్యులర్గా ఎవరైతే క్లీన్ చేస్తుంటారో ఆ క్లీన్ చేసే ముందు యాక్చువల్గా ఫోటో తీసి అప్లోడ్ చేయాలా, క్లీన్ చేయగానే మళ్ళీ ఫోటో కొట్టాలా. ఆ టైమింగ్స్ ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యి విత్ జియో కోఆర్డినేట్స్ అలాగ యాక్చువల్గా చేయటం వల్లనే 2014-19లో సిస్టమ్ అలా డెవలప్ చేసాం. కానీ గత ప్రభుత్వం ఆ సిస్టమ్ వదిలేసింది. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రభుత్వ రంగాన్ని మొదలుపెట్టింది. ఈరోజు ఖచ్చితంగా ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ఇక్కడ సెంట్రలైజ్డ్గా 123 మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్స్తో
రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ప్రజల సేవ ఏదైతే పురమిత్ర ద్వారా వచ్చే కంప్లైంట్స్ కావచ్చు, రియల్ గవర్నెన్స్ ద్వారా వచ్చే కావచ్చు, ప్రతి సోమవారం ఏదైతే సమస్యల్ని ప్రజలు వచ్చి కమిషన్ తెలియజేస్తున్నారు వీటన్నిటి కూడా ఇక్కడ తెప్పించుకొని వాటిలో ఎంత పర్సెంటేజ్ క్లియర్ అయినాయి, ఎందుకు కావట్లేదు, కానీ దానికి కారణాలు ఏంది, అవసరమైతే ఫిజికల్గా అధికారులు ఆడికి పోయి విజిట్ చేసి అక్కడున్న సమస్యను సాల్వ్ చేసే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ యాక్చువల్గా ప్రజలకు ఉపయోగపడిపోతుంది. పొగాకు రైతులకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతుల్లో నమ్మకం కల్పించేలా వెంటనే పెద్ద ఎత్తున పొగాకు కొనుగోలు చేపట్టి వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని కంపెనీలను ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయంలో పొగాకు కొనుగోలుపై అధికారులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇంటెంట్ ఇచ్చిన మేరకు కొనుగోళ్లు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లే పరిస్థితి రాకుండా కంపెనీలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కొనుగోలుల్లో జాప్యం కొనసాగితే ప్రభుత్వానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పొగాకు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమం ద్వారా ప్రతి పేద పట్టణ కుటుంబానికి కనీసం ఒక స్థిరమైన జీవనోపాధి కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రతి స్వయం సహాయక సంఘం సభ్యురాలిని విజయవంతమైన పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అమరావతిలో నిర్వహించిన సదస్సులో ఎంబ్రాయిడరీ, బ్యూటీ అండ్ వెల్నెస్, ఆహారం, పానీయాలు, ఐస్ క్రీమ్స్, రిటైల్, చిరుధాన్య ఉత్పత్తులు వంటి విభిన్న రంగాలకు చెందిన 12 ప్రముఖ బ్రాండ్లు తమ ఫ్రాంచైజీ వ్యాపార నమూనాలను స్వయం సహాయక సంఘాల మహిళలకు పరిచయం చేశాయి. అనంతరం మెహ్మా మిషన్ డైరెక్టర్తో ఆయా సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలు మార్పిడి చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమం ద్వారా ప్రతి పేద పట్టణ కుటుంబానికి కనీసం ఒక స్థిరమైన జీవనోపాధి కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ద్వారా కుటుంబాల ఆర్థికాభివృద్ధితో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ, భాగస్వామ్య సంస్థలు మహిళలకు సంపూర్ణ సహకారం అందించి వారి వ్యాపారాలు విజయవంతమయ్యేలా తోడ్పడాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాల్ని విజయవంతమైన పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫస్ట్ 3 months నాకు వచ్చే శాలరీ 120 రూపాయలు. మీరు తీసుకోవాలి, కాలేజీలో శాలరీ తీసుకోవాలా. ఫస్ట్ 3 months అంటే పర్ అవర్ 4 రూపీస్ సార్. అప్పుడు స్ట్రైక్స్ ఉన్నాయి కాలేజీలో. నేను కాలేజీకి పోతే 60 స్ట్రైక్ అయితే 40 రూపాయలు పడేది. ఫస్ట్ 3 months మై టోటల్ శాలరీ 120. మేనేజ్మెంట్ సింపతిగా ఒక యూనివర్సిటీ ఫస్ట్, నేను డిగ్రీ అదే కాలేజీ ఫస్ట్, ఎంఎస్సీ ఫస్ట్, ఒక యూనివర్సిటీ ఫస్ట్ అడిగింది 420 రూపాయలని. వాళ్ళు నెలకి 400 ఫిక్స్ చేశారు. స్టేట్ లో పార్టీ ప్యారల్ ఏంటంటే ఐ స్టార్టెడ్ ట్యూషన్స్ ఇన్ మై హౌస్ అండ్ ప్యారల్ గా డెవలప్ చేశాను. 19 నాకు ఫస్ట్ 1.5 year కాగానే వాళ్ళు 8 పోస్ట్ ఇచ్చేస్తారు. 8 పోస్ట్ ప్రైమరీ కమిటీ పర్మనెంట్ పోస్ట్ 1 year వచ్చేసారు. 1 year తర్వాత రిజైన్. నేను రిజైన్ చేస్తే మేనేజ్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎవరైనా గవర్నమెంట్ పోస్ట్ ఎవరైనా రిజైన్ చేస్తారా? బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, వర్క్ చేయగలను, డెవలప్ కావాలి. వాళ్ళ మేనేజ్మెంటే 5 years లాస్ ఆఫ్ లీవ్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు అలా అంటే ఇదంతా ఓన్లీ హార్డ్ వర్క్. ఎందుకంటే వీళ్ళ యంగ్స్టర్స్ కాబట్టి చెప్తాను, బై ఓన్లీ హార్డ్ వర్క్ ఈరోజు నేను స్టేజ్కి వచ్చాను. కష్టపడితే ఏదైనా రీచ్ అవుతారు. అట్టగా ఏదో పైపైన కష్టపడి గాలిలో మెడలు కడితే కొలాప్స్ అవుతుంది. అందువల్ల బాగా కష్టపడండి. మేడం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. రైతాంగానికి సాగునీటి భద్రత కల్పించేలా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెరిగండ్ల రాము అన్నారు. పట్టిసీమ 24 పంపుల ద్వారా సరఫరాతో డెల్టాకు నీటి భద్రత కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్లో నియోజకవర్గ రైతులకు సాగునీటి అవసరాల ముందస్తు ప్రణాళికపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ అధ్యక్షులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గత సమీక్ష సమావేశాల ద్వారా శాఖల మధ్య సమన్వయంతో సత్ఫలితాలు వస్తాయన్నారు. ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా రైతులు, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. వాతావరణ శాఖ కరువు పరిస్థితులు ఉంటాయని హెచ్చరించడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టిసీమ నుండి 24 పంపుల ద్వారా డెల్టా ప్రాంతానికి నిరంతరం నీరు వదిలేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వర్షాలపై ఆధారపడకుండా రైతులకు నీరు అందించేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం, రైతుల సమన్వయంతో ముందుకు సాగుతామని, పట్టిసీమ ద్వారా డెల్టా రైతులకు సాగునీటి భద్రతను కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభ సందేశాన్ని అందించే ప్రత్యేక పోస్టర్ను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రేమ, శాంతి, క్షమాగుణం, సేవాభావం వంటి విలువలను ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని పెంపొందించుకుంటూ పరస్పర ప్రేమాభిమానాలతో జీవించాలని ఆకాంక్షించారు. క్రైస్తవుల ఆధ్యాత్మికత, విశ్వాసాలకు గౌరవ సూచకంగా రూపొందించిన ఈ పోస్టర్ సమాజంలో ఐక్యత, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని బోండా ఉమా తెలిపారు. ప్రతి మతాన్ని సమానంగా గౌరవించడం తమ బాధ్యత అని, సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని మతాల పండుగలను సమాన గౌరవంతో నిర్వహిస్తూ ప్రజలతో కలిసి ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభ సందేశాన్ని అందించే ప్రత్యేక పోస్టర్ను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రేమ, శాంతి, క్షమాగుణం, సేవాభావం వంటి విలువలను ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని పెంపొందించుకుంటూ పరస్పర ప్రేమాభిమానాలతో జీవించాలని ఆకాంక్షించారు. క్రైస్తవుల ఆధ్యాత్మికత, విశ్వాసాలకు గౌరవ సూచకంగా రూపొందించిన ఈ పోస్టర్ సమాజంలో ఐక్యత, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని బోండా ఉమా తెలిపారు. ప్రతి మతాన్ని సమానంగా గౌరవించడం తమ బాధ్యత అని, సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని మతాల పండుగలను సమాన గౌరవంతో నిర్వహిస్తూ ప్రజలతో కలిసి ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికార ప్రతినిధులు, మీడియా పానలిస్టుల కోసం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసే కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను సమాజం కలిసి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ద్వారా ఏపీలో గ్రీన్ కారిడార్లు, ఎకనామిక్ కారిడార్లు, పోలవరం, అమరావతి, మచిలీపట్నం పోర్టు వంటికి కీలక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను ప్రజలు అప్రమత్తంగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధులు, మీడియా పానలిస్టుల కోసం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసే కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను సమాజం కలిసి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ద్వారా ఏపీలో గ్రీన్ కారిడార్లు, ఎకనామిక్ కారిడార్లు, పోలవరం, అమరావతి, మచిలీపట్నం పోర్టు వంటికి కీలక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను ప్రజలు అప్రమత్తంగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు. అనేక రకాల నెరేటివ్స్ నిర్మాణం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఒక కార్యశాలగా మార్చుకోవడం జరిగింది. అనేక రకాల విద్రోహ శక్తులు ఈ ప్రాంతంలో ఆ ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే చూడటం జరిగింది. ఒక వేదిక పెట్టి దళిత క్రిస్టియన్ రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని మాట్లాడాలని చెప్పి అనేక మంది గతంలో పాస్టర్స్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంకొక ముసుగు వేసుకొని, అనేక మంది దళితవాదం పేరు మీద ఉన్న వాళ్ళు ఇంకొక ముసుగు వేసుకొని ఇవాళ ముందుకొచ్చి అనేక రకాల మాటలు మాట్లాడటం ఏదైతే ఉందో, అనేక రకాల అవాక్కులు చవాకులు, అత్యంత దిగజారుడు మాటలు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తించడం. నువ్వు ఏ అంశం గురించి ఆ వేదిక ఏర్పాటు చేసుకున్నావు, ఆ అంశాన్ని పక్కన పెట్టి హిందూ దేవీ దేవతల్ని తిట్టడం, తొలనాడటం, కేవలం ఆ మేరకే కాకుండా రాజకీయ నాయకుల్ని అత్యంత నీచంగా మాట్లాడే తీరు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తగదునమ్మా అనే విధంగా చేస్తున్న తీరు ఏదైతుందో, ఇది రాష్ట్రంలో ఒక విభజనవాదాన్ని, వేర్పాటువాదాన్ని, అలాగే వైషమ్యాలని, విషాన్ని జమ్మడానికి తప్ప ఇంకోటి కాదు. కనుక ఇటువంటి యొక్క ఆలోచన పదాన్ని మన అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు.
విల్ క్రష్ ద క్రషింగ్ మైండ్ సెట్. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క మైండ్ సెట్ని విల్ క్రష్. ఆ విధంగా ఎక్కడ ఉపేక్షించే అవకాశం లేదు. ఇటువంటి ఆలోచన ఏదైతే మీరు బయలుదేరి తీసుకొస్తున్నారో ఎవరి మీద ఈ యొక్క ఆలోచన ప్రయోగించాలి, ఏ అంశాల కారణంగా మిమ్మల్ని ఈ విధంగా ముందుకు పురుగొల్పి మతం మారడానికి కారణమైన ఎవరైతే ఆ వేదికలు ఉన్నాయో, ఏవైతే ఆ శక్తులు ఉన్నాయో ఆ శక్తుల్ని ప్రశ్నించాలి, మిషనరీస్ని ప్రశ్నించాలి, పోపుని ప్రశ్నించాలి. ఎందుకు మమ్మల్ని ఇవాళ క్రైస్తవంలో మారితే మాకంత అద్భుతం జరుగుతుందని చెప్పారు, ఎందుకు జరగలేదు నిలదీయాలి. ఇవాళ ఎవరిది తప్పని అంశాన్ని మాట్లాడే సమయంలో మాట్లాడే అంశాలు ఏమేమి ఉండాలి అడగాలి. తప్పనిసరిగా తప్పేం లేదు, అందరికీ ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉంది, అందరూ అడగచ్చు వాళ్ళకి సంబంధించిన అంశాన్ని. భారతీయ జనతా పార్టీ కూడా ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఈ యొక్క అంశంలో ఉంది. దీన్ని మేము స్పష్టంగా చేయడం జరిగింది, ఎక్కడ కూడా దీన్ని దాపరికలేదు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1956 దీక్షాభూమిలో ఆయన బౌద్ధిజం వైపు వెళ్తున్న అడుగులు వేస్తున్న తరుణంలో చెప్పడం జరిగింది. అదే మా యొక్క ఆలోచన. ఆ యొక్క ఆలోచనతోనే మేము అడుగులు వేస్తాం, ఇంకొక ఆలోచన కాదు. ఆ విధంగా ఏదైతే ఈ సమాజానికి అతి తక్కువ ప్రమాదం, ఏదైతే ఆ రోజు జరుగుతున్న అనేక రకాల అంశాలు ఉన్నాయో, ఆ రోజు తాత్వికం పేరు మీదట జరుగుతున్న అనేక రకాల దాష్టికాలు, ఏ విధంగా విగ్రహ ఆరాధన పేరు మీద, యజ్ఞ యాగాదుల పేరు మీద జరుగుతున్న అనేక రకాల వైషమ్యాలను ప్రశ్నించి ముందుకెళ్ళి ఈ దేశంలో శాంతి, అహింస అటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశించి బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పి అడుగులేసిన ఆ యొక్క బుద్ధుడి వైపున అడుగులు వేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో